రైతుల స్వర్గధామం నేడు మరుభూమిని తలపిస్తోంది. కేరళలోని వైనాడ్ శవాల దిబ్బగా మారింది. అటు వరదలు, ఇటు రాకాసి కొండచిరీలు 3 గ్రామాలను మింగేశాయి. ఇళ్లన్నీ నేలమట్టం చేశాయి. గ్రామస్తులు బురద మట్టిలోనే కలిసిపోయారు. ఈ ప్రకృతి విపత్తులో 270 మంది చనిపోయారు. వందలాది మంది ఇంకా బురదలోనే ఉన్నారు. మరోవైపు గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. సహాయక శిబిరం పైన కొండచిరీలు విరుచుకుపడ్డాయి. చురాల్ మల గ్రామంలోని కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. వైనాడ్ జిల్లా ఆసుపత్రి రోదనలతో నిండిపోయింది. నేలపై పడి ఉన్న మృతదేహాల వరుసలలో తమవారి కోసం వెతుక్కుంటున్నారు. కొందరు వ్యక్తులు తమవారి మృతదేహాలను చూసి షాక్కు గురవుతున్నారు. మరికొందరు గాయపడిన వారి బంధువులను చూసి బ్రతికి ఉన్నారు, అంతే చాలని ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వైనాడ్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్థానిక మసీదులో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అటు సహాయక చర్యలను కేరళ సీఎం పినరాయి విజయన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక వైనాడ్ వాసుల్లో మరింత భయాందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అటు సహాయక చర్యలను కేరళ సీఎం పినరాయి విజయన్ స్వయంగా పర్యవేక్షించారు. ഈ സ്ലേവ് ആകാണ്ട് നടക്കില്ല. സ്ലേവല്ല, ഇത് കംപ്ലീറ്റ് ഇങ്ങോട്ടേക്ക് പോകും. ഇങ്ങോട്ട് ഉള്ളിൽ വേറെ ആരും అసలైన